తెలంగాణలో రాజకీయాలు సింగరేణి బొగ్గు గనుల చుట్టూ తిరుగుతున్నాయా? అన్ని పార్టీలు కోల్ బెల్ట్ కేంద్రంగా రాజకీయాలు చేయడానికి కారణం ఏంటి? సింగరేణిని కాపాడుతున్నామని అధికార పార్టీ చెప్తున్న దానిలో నిజమెంత? రానున్న ఎన్నికల్లో కార్మికులు ప్రధాన పాత్ర పోషించనున్నారా? తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీ, కవిత పార్టీ టీఆర్ఎస్ సైతం బొగ్గు గనుల బాట పట్టాయి. ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురావడం, సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కోల్బెల్ట్ ఏరియాలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతంలో స్వీప్ చేసింది. దీంతో సింగరేణి ప్రాంత నియోజకవర్గంలో మళ్లీ పట్టు కోసం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కోల్బెల్ట్ ఏరియాపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మాయమైన బొగ్గు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు 2 రోజుల పాటు సింగరేణి ప్రాంతంలో పర్యటించి సింగరేణి కార్మికుల సమస్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అవినీతి కారణంగానే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని హరీష్ ఆరోపించారు. సింగరేణి మీద లక్షలాది జీవితాలున్నాయి. 5 జిల్లాలు సింగరేణిలో, పాత 5 జిల్లాలు సింగరేణిలో భాగం. ఇవాళ సింగరేణి కార్మికుల కష్టాన్ని మీరు ఈ టెండర్ల పేరు మీద దండుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే మీరు ఆంధ్ర నాయకులతో చేతులు కలిపి ఇప్పటికే మా నీళ్లు మాకు కాకుండా చేస్తున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. సింగరేణి మీద కన్నేసి కోట్ల రూపాయలు కాజేసి కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సింగరేణి ప్రాంతంలో పర్యటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం సింగరేణిని దోచుకుందని మండిపడ్డారు. సింగరేణి కాలనీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గోదావరి బెల్ట్ లో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని మీరు తెలంగాణ నుంచి మంత్రిగా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. దట్టు కోల్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ బ్లాక్స్ అన్ని సింగరేణికి ఆక్షన్ చేయకుండా మిగిలిన ఉన్న వాటిని కూడా ఇవన్నీ వారిని అడిగాం. వారు వాటిని పరిగణలో తీసుకొని వాటిని అలాట్ చేస్తే కొత్తగా అలాట్ చేసినట్టు అవుతుంది తప్ప ఉన్నదానికి మళ్ళీ నేను ఇచ్చానంటే. మరోవైపు సింగరేణి అభివృద్ధి కోసం మోదీ సర్కార్ కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి భరోసా యాత్ర పేరుతో కిషన్ రెడ్డి సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో పర్యటించారు. వేరం లేకుండా తాడిచెర్ల బ్లాక్ 2ను కేంద్రం సింగరేణికి కేటాయించిందన్నారు. 40 సంవత్సరాల పాటు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఇబ్బంది ఉండదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి సింగరేణికి బొగ్గు బ్లాకులు కావాలి. దురదృష్టం ఏంటంటే ఈరోజు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తా ఉంది. ఈ పరిస్థితి రావడానికి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారణం. కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్, ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి 15 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వ కంపెనీలు కానీ వేలం పాటలో పాల్గొని బొగ్గు బ్లాకులు తెచ్చుకున్నారు. అద్భుతంగా నడుస్తా ఉన్నాయి అన్ని కంపెనీలు. కానీ మనకు కొత్త బొగ్గు బ్లాకులు దొరకడం లేదు. దీనికి కారణము కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి చర్య. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సైతం సింగరేణి బాయిబాట పేరుతో యాత్ర చేస్తున్నారు. పలు ఏరియాల్లో తిరుగుతూ కార్మికులతో మమేకమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్మికుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు కవిత. కార్మికులకు, కార్మిక సంఘాలకు మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేస్తే అల్టిమేట్ గా కార్మికుల హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా ఏ ఏరియాలో తిరిగినా గత నెల రోజులుగా మేము చేస్తున్నటువంటి ప్రయాణంలో వారు కోరుతున్నది ఒకటే,
డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ని కాపాడుకోవాలి. అదే విధంగా అలియాస్ నేమ్స్ తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇట్లా అనేక మంది వారి సమస్యలు చెప్తున్నారు. సో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున రిటైర్ అవ్వబోతున్నటువంటి అనేక మంది కార్మికులు ఆవేదన పడతా ఉన్నారు. కాబట్టి ఈ నెల 20వ తారీఖు నుండి ఒకవేళ ప్రభుత్వం కనుక స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల 20వ తారీఖు నుండి నిరవధిక నిరాహార దీక్ష హెచ్ఎంఎస్ తరఫున మరి నేను స్వయంగా చేయబోతా ఉన్నానని నేను ప్రకటిస్తా ఉన్నాను. అన్ని పార్టీలు సింగరేణి బాట పట్టడంతో కార్మికుల సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం తర్వాత సింగరేణి అంశంపై మరోసారి చర్చ జరగడం ఇదే తొలిసారంటున్నారు విశ్లేషకులు.